నిజంగా చెప్తున్నాను, మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే. పచ్చి పులుసు చికెన్ కర్రీతో బాగుంటది. తోటకూర పెరుగు పచ్చడి, ఈ మజ్జిగ మిరపకాయలు అంటారు. హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్ అన్నమాట. ఏం లేదు, గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అంతా తిని కొంచెం నోరంతా చప్పైపోయింది. ఏంటంటే కారం ఉంటే టేస్ట్ ఉండదు, టేస్ట్ ఉంటే కారం ఉండదు, ఉప్పు ఉండదు. సో అంతా అక్కడ ఫుడ్ వర్కే, అది బాగుంటుంది. సో మన ప్లేస్కి వచ్చిన తర్వాత మనకి ఇష్టమైన ఫుడ్ తినకుండా ఉండలేం కాబట్టి, సో నాకు ఇష్టమైన రెసిపీస్లో కొన్ని మా మమ్మీ వాళ్ళు చేశారు. ఈరోజు ఆ ఫుడ్ తిని నేను కొంచెం నోటికి జమ్ తెచ్చుకుంటాను. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేశారో నాతో పాటు మీరు కూడా చూడండి. సో నేను అడిగిన నాకు మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టారు ఇంట్లోని. సో ఒకసారి చూడండి ఏమేం చేశారు. ఇది చికెన్ ఫ్రై, పచ్చి పులుసు మై ఫేవరెట్, పప్పు. ఇది చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. ఇది తోటకూర పెరుగు పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని అస్సలు ఇది ఒక సైడ్ డిష్గా పెట్టుకుంటాను, ప్రతిసారి చేయించుకుంటా ఇంట్లోని. సో ఇది చూడండి, పప్పుతో నంచుకోవడానికి పాపడ్స్ అండ్ ఇవి తెలిసే ఉంటాయి, మజ్జిగ మిరపకాయలు అంటారు. సో ఇది మా ఇంట్లో అంటే మా విలేజ్ నుంచి వచ్చాయి అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. చాలా మంది తెలిసే ఉంటుంది, మజ్జిగ మిరపకాయలు అందరికీ చాలా ఫేవరెట్ అయ్యి ఉంటుంది. సో ఇది మా ఇంట్లో ఇప్పుడు నేను తింటున్న మెనూ అనమాట ఇది. సో కుమ్మేద్దాం. చూసారు కదండి, ఆ రెసిపీస్ మీకు చూపిస్తుంటే నాకే నోటి నుంచి వాటర్ ఫాల్స్ ఆగట్లేదు. సో ఎంత వేరంగా తినేద్దామని నేను చూస్తున్నా. సో వడ్డించుకొని తినేద్దామా. వైట్ రైస్, బాబా చికెన్ ఫ్రై, పప్పు. సో పప్పుతో కాంబినేషన్ మనకి అప్పడాలు మిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయి. అండ్ పచ్చి పులుసు చికెన్ కర్రీతో బాగుంటుంది పచ్చి పులుసు. అండ్ మై ఫేవరెట్, ఇది మాత్రం నేనే చేసుకున్నాను అనమాట. ఇది తెలుసు కదా, తోటకూర పెరుగు పచ్చడి. సో ఇది నా ఫుల్ ప్లేట్. ఇది ఒక మినీ వెజ్ థాలీ లాగే అనమాట. ఎందుకంటే ఈ రోజే స్పెషల్స్ ఇలా చేశారని కాదు, చేస్తారు. బట్ ఏంటంటే నేను ఈరోజు నా ఫేవరెట్ అడిగాను అనమాట. సో నా ఫేవరెట్ అడిగేసరికి కొన్ని చేశారు. చికెన్ ఫ్రై ఒకటి, పచ్చి పులుసు, అండ్ ఈ మిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో పప్పుతో బాగుంటుందని పప్పు చేశారనమాట. సో చూద్దాం, ఒక్కొక్కటి తింటూ మీతో మాట్లాడుతూ తింటూ ఉంటే అది నాకు నా గోవా ఎక్స్పీరియన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో అలా మాట్లాడుకుంటూ మనం తిందామా. ఈ తోటకూర పెరుగు పచ్చడి ఉంది చూసారా, మనకి సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అనమాట. సో ఇది మీరు కూడా మంచిగా ట్రై చేసుకోవచ్చు, చాలా ఈజీ రెసిపీయే. నేను ఈ మధ్యకాలంలో ఆ రెసిపీ కూడా చేసి మీకు పెడతాను. సో మీరు ఒకసారి చూడండి. సో మన ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామా. ఫస్ట్ మనం స్టార్టింగ్ పెరుగు పచ్చడితో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే పెరుగు పచ్చడి స్టార్టింగ్లోనే ఎండింగ్లో తింటే మస్తు మజా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, నోట్లో లాలాజాలమే. తోటకూర పెరుగు పచ్చడి అంటే ఇంకా వేరే లెవెల్. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. పుల్లగా కారంగా, ఆహాహా. నిజంగా చెప్తున్నా, మన ఇంటి ఫుడ్డే. బయట మనం తింటాం, టేస్టీ ఎమ్మీ డెలిషియస్ అన్నీ అంటాం. కానీ ఇంటికి వచ్చేసరికి కొంచెమైనా మన ఇంటి ఫుడ్ తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. సో నేనైతే స్టార్ట్ చేశాను పెరుగు పచ్చడితో. చాలా బాగుంటుంది. చాలా మంది తెలుసుకోండి ఈ రెసిపీ. తెలిసిన వాళ్ళు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసుకొని తింటారు. బట్ మీకు నిజంగానే తోటకూర పెరుగు పచ్చడి తెలియకపోతే మాత్రం పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దామంటే పప్పు విత్ అప్పడాలు అండ్ మజ్జిగ మిరపకాయలు. చాలా మంది పప్పుతోటి నాన్ వెజ్ కూడా తింటారు, బాగుంటది. సో నాకైతే ఇలా మిరపకాయల్లోనూ అప్పడము తింటే
సూపర్ అన్నమాట. చాలా మంది మనం పప్పులో నెయ్యి వేసుకొని కూడా తింటారు. సో అది కూడా బాగుంటది. సో ఇది నీరు పప్పు అన్నమాట. కొంచెం వాటర్ వేసి ఆ పప్పు అన్నమాట. సో దానికి కాంబినేషన్ మనం అప్పడాలను మజ్జిగమిరపకాయలు అన్నమాట. ఇవి ఎక్కువ కారం ఉండదు, జస్ట్ పుల్లగా పుల్లగా కొంచెం కారంగా అలా తగులుతూ ఉంటది. నిజంగా చెప్తున్నాను, మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే. సో ఇది తందూరి అప్పడం అన్నమాట. నూనె లేకుండా అంటే పొయ్యి మీద కాల్చింది. సో దాంతో బాగుంటది కాంబినేషన్. పప్పుతోటి నిజంగా చెప్తున్నాను, ఇలాంటివి మిరపకాయలు కానీ అప్పడాలు కానీ ఇంకా వడియాలు కూడా అంటారు. చాలా మంది తెలిసే ఉంటుంది, వడియాలు మినపొడియాలు అంటారు. ఇంకోటి ఏదో అంటారు సగ్గు, దాన్ని వేపుకొని తింటారు, నూనె వేపుకొని. అవి కూడా బాగుంటాయి. బా సూపర్. ఈ రోజు మాత్రం మంచిగా ఫుడ్ ఎర్రగా తీసేయాలి. సో ఇప్పుడు మనం పచ్చి పులుసు వేసుకున్నావా, చూడండి. పచ్చి పులుసు, పచ్చి పులుసు. నాకు టమాటో చారు, పచ్చి పులుసు, మిరియాల రసం ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. ప్రతిసారి అన్నం తినేటప్పుడు ఏదో ఒకటి చారులో ఏదో ఒక చారుని కలుపుకొని తినడం నాకు ఇష్టం అన్నమాట. సో చికెన్ ఫ్రై కూడా వేసుకుందాం, పచ్చి పులుసుతో మంచి కాంబినేషన్. చికెన్ 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 ఫ్రై. చికెన్ తీసి రైస్ లో పెట్టి అస్సలు నేనైతే మాటలు లేవు. కాంబినేషన్ అన్నమాట. మంచి మంచి కాంబినేషన్ రెసిపీస్ చేశాను నాకు ఈరోజు ఇంట్లోని. నిజంగా చెప్తున్నాను, నోటికి జమ్ వచ్చింది, అంత బాగుంది. పచ్చి పులుసుతో కాంబినేషన్ మనకి ఫ్రై రెసిపీస్ అన్నమాట. చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఇట్లా ఫిష్ ఫ్రై సూపర్ గా ఉంటది. అంటే ఇంటి ఫుడ్ నిజంగా చెప్తున్నా, మనకి హెల్దీ, చాలా హెల్దీ. అంటే గోవాలో నేను ప్రతిదీ చూపించాను, వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి. మన గోవా సిరీస్ ప్లేలిస్ట్ లో అయితే ఉంటది. ప్రతిదీ అక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసింది కానీ, టెంపుల్స్ కానీ, లేదంటే ఏదైనా లొకేషన్స్ కానీ, బీచెస్ కానీ, ప్రతిదీ మేము కవర్ చేసాము. మీరు కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోవా వెళ్ళినప్పుడు మీకు ఒక మంచి గైడ్ లా పనికి రావచ్చు. అంటే మొత్తం చెప్పానని చెప్పను నేను, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే మేము కవర్ చేసాం అన్నమాట. సో ఒకసారి చూడండి. వీడియోలన్నీ నేను మ్యాక్స్ అప్లోడ్ చేసేసాను. ఒక 15 వీడియోస్ వచ్చి ఉంటాయి అనుకుంటా, లాంగ్ వీడియోస్. సో డే 1, డే 2 అట్లా మేము తీసుకున్నాం అనమాట వీడియోలు. సో ప్రతి దాంట్లోని చెప్తున్నాను కదా, మీకు బోర్ కొట్టినట్టు ఏమి ఉండవు. మేము ఒక్క నిమిషం కూడా అక్కడ వేస్ట్ చేయకుండా ప్రతిదీ మేము ఎక్స్ప్లోర్ చేసాము, అలానే మీకు చూపించాము కూడాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి. ఈరోజు ఫుడ్ అయితే నాది అదిరిపోయింది అనమాట. ఈరోజు మేడం మీ ఇంట్లో ఏమేమి చేశారో నాకు చెప్పండి. ఏ మాటగా మాట, మా ఇంట్లో చికెన్ అయితే అద్దరు కొట్టేస్తారు.
సో ఈ రోజు నా ఫుడ్ అయితే ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.